హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 కీ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ కీ రిలీజ్ కాగానే మళ్ళీ అందరిలో మాకు సీట్ వస్తుందా లేదా అని విపరీతమైన ఆందోళన నాకు వాట్సాప్లో అయినా, మెంటర్షిప్ స్టూడెంట్స్ అయినా, సో జాయిన్ కావాలనుకున్న ఎవరైనా విపరీతమైన మెసేజ్ అయితే నిన్న చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మార్క్స్ తగ్గాయి. ఆబ్వియస్గా మనకు అనుకున్న దానికంటే కీ వచ్చాక ఇంకా కొందరికి తగ్గాయి మార్క్స్. అండ్ కొందరు ఆబ్జెక్షన్ కూడా పెట్టారు అండ్ అవి కూడా సెట్ అవుతాయి. సో ఒక్కరు పెట్టినా కూడా అది కరెక్ట్ ఉంటే అందరికీ కరెక్ట్ అవుతుంది, ఆర్ రాంగ్ ఉంటే అందరికీ రాంగ్ అవుతుంది. సో ఒక్కరు ఛాలెంజ్ చేసిన పర్టికులర్ క్వశ్చన్ అయితే అందరికీ వర్తిస్తుంది ఒకవేళ దానికి ప్రూఫ్ ఉన్నట్లయితే. సో అదేవిధంగా మాకు ర్యాంకులో ఈ మార్క్కి సీట్ వస్తుందా, ఎంత ర్యాంక్ వస్తుంది అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే నేను చూస్తూనే ఉన్నాను. సో మనం ఏంటంటే ఇప్పుడు కీ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఒక 10-15 డేస్లో రిజల్ట్ కూడా రావచ్చు, లేట్ అయినా కూడా. సో రిజల్ట్ వచ్చాక మీకు క్లారిటీగా మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అనేది తెలియగానే మీకు కట్ ఆఫ్ అయితే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. అలాంటి క్యాలిక్యులేషన్స్ అయితే జరుగుతాయి. సో మీకు ఇంకా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్ మాత్రం చేయండి. నా పర్సనల్ గైడెన్స్, నా నెంబర్ ఇచ్చి మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు నా గైడెన్స్ అయితే ఉంటుంది. అండ్ అన్ని కాలేజెస్ కట్ ఆఫ్ మార్క్స్ ఏపీ, తెలంగాణ అయితే ఉంటాయి. ఆ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మెంటర్షిప్ జాయిన్ కావాలనుకున్నవారు మాత్రమే చేయండి దానికైతే వాట్సాప్ కాల్ ఆర్ మెసేజ్. సో మనం చూసినట్లయితే మార్క్స్ అయితే చాలా వరకు తగ్గాయి. సో మార్క్స్ చాలా వరకు తగ్గాయి, అది అందరికీ తెలిసిందే. కానీ ఎంత తగ్గాయి అనేది పెద్ద క్వశ్చన్. సో ఇప్పుడు నేను నిన్న కీ వచ్చాక పెట్టిన పోల్లో 3% 600 ఎబోవ్ ఉన్నారు అండ్ 500 to 600 11%. సో ఓవరాల్గా 500 పైన 14% మాత్రమే ఉన్నారు ఓవరాల్గా నిన్నటి దాంట్లో. అండ్ మనం ఇంతకుముందు ఇయర్ చూసినప్పుడు ఇలాంటిదే నిన్న కూడా నేను చేశాను, కానీ కీ వచ్చాక దాన్ని మాత్రం పెట్టలేదు. సో 600 పైన ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 12% ఉన్నారు. అండ్ 500 పైన 49%, 500 పైన 49% లాస్ట్ ఇయర్ ఉన్నారు. మనకు స్టూడెంట్స్ ఇచ్చిన రెస్పాన్స్లో 500 పైన 49% ఉన్నారు. సో ఇక్కడ 500 పైన ఎంతమంది ఉన్నారు మీరు చూస్తే 500 పైన 14% మాత్రమే ఉన్నారు. 49 ఎక్కడ, 14 ఎక్కడ అంటే మార్క్స్ అయితే తగ్గుతున్నాయి అనేది వాస్తవం. నేను మన ఛానలే కాదు అన్నిట్లో కూడా అబ్జర్వ్ చేశాను. 500 పైన 15 కంటే మించి లేరు అండ్ లాస్ట్ టైం ఇది 49% దాకా ఉన్నారు. సో తగ్గుతున్నాయి, కానీ ఎంత తగ్గుతాయంటే మాత్రం ఎవరు చెప్పలేరు. నిజం చెప్పాలంటే మార్క్స్ అయితే భారీగా ఒక 90-100 వరకు కట్ ఆఫ్స్ అయితే తగ్గొచ్చు. మీరు రిజల్ట్ వచ్చేదాకా ప్యానిక్ కాకుండా వెయిట్ చేయండి. రిజల్ట్ వచ్చేదాకా మాకు ఆల్రెడీ మెంటర్షిప్లో స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మార్క్స్, వాళ్ళ ర్యాంక్ వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఎంత పెరిగిందనే ఒక ఐడియాతోని నేను వెంటనే వీడియో చేస్తాను. రిజల్ట్ రాగానే ఎంత కట్ ఆఫ్స్ ఉండొచ్చు అనేది అది ప్రెడిక్షన్ అయితే అప్పుడు యాక్యురేట్గా ఒక లాజికల్గా ఉంటుంది. ఇప్పుడు 20 లక్షల మందిలోకి వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళి ఎవరు చూసి చెప్తారు చెప్పండి? ఒక 20 లక్షల మందిని అందరు తెలుసుకోలేరు కదా. ఇప్పుడు ఆల్రెడీ అంటే మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు అండ్ రిజల్ట్ రాగానే వాళ్ళ ర్యాంక్ చెప్తారు, వాళ్ళ మార్క్స్ చెప్తారు. ఒక 20 మంది 20 మందిది లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి చూసుకున్నా ఎంత పెరిగింది అనేది ఈజీగా ఐడియా అయితే వచ్చేస్తుంది. అప్పుడు చెప్పేది క్లారిటీగా ఉంటుందన్నమాట. సో మీరైతే ఆబ్వియస్గా మీకైతే టెన్షన్ ఉంటుంది, ఆందోళన ఉంటుంది, మాకు సీట్ వస్తుందా లేదా అని చెప్పి అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు వచ్చేటివన్నీ ప్రెడిక్షన్సే. సో 80-90 మార్క్స్ వరకు తగ్గుతుంది అనేది ప్రతి ఒక్కరి ప్రెడిక్షన్ మాత్రమే. సో ఒకసారి రిజల్ట్ వచ్చాక అది కాస్త లాజికల్గా ఉంటుంది. అండ్ మన పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వారు కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ని అయితే సంప్రదించండి. ఒకసారి రిజల్ట్ వచ్చాక మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో కట్ ఆఫ్స్ అయితే చెప్తాను. ఇప్పుడు కూడా ప్రెడిక్షన్ కట్ ఆఫ్స్ ఉన్నాయి మన ఛానల్వి, కింద ఉన్న వీడియోస్ కొన్ని చూడండి. ప్రెడిక్షన్ కట్ ఆఫ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రెడిక్షన్స్ అన్నీ కూడా అంత దగ్గరగా ఉండకపోవచ్చు. ఒక్కసారి రిజల్ట్ 10 డేస్లో తెలిసిపోతుంది, 10-9 డేస్లో. సో ఎందుకంటే నాకు వచ్చే మెసేజెస్, కింద ఉన్న కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది మీలో ఎంత ఆందోళన ఉందనేటువంటిది. సో కంట్రోల్ చేసుకోండి. అది ప్రెడిక్షన్స్ నమ్మి మళ్ళీ ఇక్కడికి వస్తుందని తర్వాత మీరు డిసప్పాయింట్ కావడం ఇదంతా ఎందుకు. ఒకసారి రిజల్ట్ వచ్చాక క్లారిటీగా మీకు తెలిసిపోతుంది. సో అప్పటి వరకు అయితే రిలాక్స్గా వెయిట్ చేయండి.